మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. ఆయనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో పొలిటికల్ విషయాలు కొన్ని చర్చిద్దాం. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ మీ అనలైజ్ ప్రకారం? ప్రస్తుతం అయితే ఇప్పుడు మొన్న అజారుద్దీన్ మంత్రి పదవి వేయక ముందు కొంత పిఆర్ఎస్ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశం ఉండే. ఎప్పుడైతే అజారుద్దీన్ మంత్రిగా వచ్చిన తర్వాత ముస్లిమ్స్ కొంచెం ఇటుగా టర్న్ అయినట్టుగా కనబడుతుంది. 1,38,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ ముస్లిం ఓటు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు. అక్కడ ఓన్లీ 50% కంటే ఎక్కువ దాటదు. పడేది 50%, అందులో స్లమ్సే. స్లమ్స్లో ఎక్కువగా ఉంది ముస్లిమ్స్, దళితులు, పేదవర్గాలు కొంత. వీళ్ళు ఓటు ఎక్కువ వేస్తారు. సో ఆ ఓటేసే దాంట్లో ముస్లిమ్స్ ఎక్కువ శాతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు రిజల్ట్ వస్తారు. ఈవెన్ కాపులు కానీ మిగతా కులాలు కానీ ఉన్నాయి, కానీ కొంత డెవలప్ అయిన కులాలు వాళ్ళంతా కూడా ఏంటంటే బయటకు వచ్చి ఓటేసేస్తే ఈ స్థితి ఉండదు. కాపు ఈజ్ నథింగ్ బట్ రెడీ. సో అక్కడ బలమైన కమ్యూనిటీగా ఉన్నది అక్కడ. తర్వాత మిగతా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, బీసీ కమ్యూనిటీలో ఉన్నాయి. యాదవ్ అయినప్పటికీ కూడా యాదవ్ కమ్యూనిటీ కూడా ఉంది అక్కడ బాగానే. బట్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కాస్త క్యాండిడేట్ మీద కూడా వ్యతిరేకత కింద ఉండే మొన్నటిదాకా. అందులో ఆయన మీద రౌడీ షీటర్ అని ఇంకేదని ఆ రకమైన వ్యతిరేకత కూడా కొంత క్రియేట్ చేశారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ ఆయన వాళ్ళ ఫాదరు ఎవరైతే ఉన్నారో శ్రీశైలం యాదవ్ గారు, వారి కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో యజమానులు, దాంట్లో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, ఆ వర్కర్స్ అంతా కూడా అక్కడ స్లమ్లలో ఉంటారు. ఆ సైడ్ అంతా కృష్ణానగర్, యూసఫ్ కూడా, వాళ్ళంతా కూడా ఏంటంటే యజమాని ఎటువైపు అంటే అటే వేసే అవకాశం. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ గవర్నమెంట్ వాళ్ళ కమ్మ సంఘంతో కూడా మాట్లాడడం జరిగింది, సినిమా పరిశ్రమలతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకు కూడా కొన్ని తాయిలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం సంఘాలతో మాట్లాడడం జరిగింది. నిన్న ముదిరాజ్ కమ్యూనిటీ మీటింగ్ అయింది, మొన్న యాదవ్ కమ్యూనిటీ మీటింగ్ అయింది. ఇలా ప్రతి కమ్యూనిటీతో సమావేశాలు పెట్టుకుంటూ వాళ్ళని ఇటువైపు తిప్పుకుంటూ వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇస్తూ ఈ రకంగా ప్రభుత్వ వ్యతిరేకతను కాస్త తమకు అనుకూలంగా మలుచుకునే ప్రోగ్రాం ఈ 3 రోజుల కాలం, ఈ 3-4 రోజుల నుంచి జరిగింది. సో దాంతో ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే పరిస్థితికి ఎట్టబడ్డది. అంతకుముందు సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువ ఉన్నాయి. సో అది కాస్త కొంత ఇప్పుడు మారినట్టుగా అనిపడుతుంది. సో కాబట్టి ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా ఒకటి బీసీ మూవ్మెంట్ ఒకవైపు పెద్దగా సీరియస్గా నడుస్తుంది, మరొక వైపు బీసీ అభ్యర్థి కాంగ్రెస్ పెట్టింది. సో అది కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత యజమానులతో, సినిమా ఇండస్ట్రీ యజమానులతో సమావేశం జరిగింది, తర్వాత కార్మికులతో సమావేశం జరిగింది. అంతేకాకుండా ముస్లిం మంత్రి వచ్చిండు, అనివార్యంగా ఓడిపోయే పరిస్థితి ఉండే ముస్లిం మంత్రి రాకముందు, అజారుద్దీన్ రాకముందు. సో దాన్ని కూడా కొంత ప్యాసిఫై చేసుకోగలిగారు. అంటే కాంగ్రెస్ ముందుగానే ఈ ఎలక్షన్స్ గురించి అన్ని సిద్ధం చేసుకుని ఉందంటారా? ముందు నుండి అంత సిద్ధంగా లేకపోయినప్పటికీ అనివార్యమైన పరిస్థితులు నెట్టబడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి జీవనమాన సమస్య. కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డి పోస్ట్ అయిపోతుంది. అక్కడ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవకపోతే ఆయన ఆ జూబ్లీ హిల్స్ ఒక పదవికే ఎసరు వస్తుంది. ఎందుకంటే ఆ రాజగోపాల్ రెడ్డి అటువైపు ఎప్పుడు పదవి కూడకూడదామని చూస్తుండు. తర్వాత ఆయన సీనియర్లు కూడా కొంత అసంతృప్తిగా కొంతమంది ఉన్నారు అక్కడ. సో వీళ్ళందరూ కూడా ఈయన తప్పు చేసి ఈయన ఓడిపోతే కథం ఈయన మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఖచ్చితంగా ఆయన సీఎం పోస్టులకి వెళ్ళి దింపేయాలనే ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అది ఇంటర్నల్. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలతో అది రుజువైతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి 100 కోట్లు కాదు 1000 కోట్లైనా పెట్టి ఆ సీట్ని ఎట్లయినా గెలిపిస్తాడు. గెలిపించకపోతే ఆయన సీటు పోతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి కదా జీవన్ మరణ సమస్య జూబ్లీ హిల్స్. అదే బీఆర్ఎస్కు జీవన్ మరణ సమస్య కాదు అది. ఎందుకు
అది సిట్టింగ్ సీట్ కానీ కోల్పోతే ఇంకో సీటు ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు 10 మంది దాకా, దానిలో ఇది ఒకటి కూడా పోయింది అనుకుంటారు. అంతే తప్ప వాళ్ళకి ప్రభుత్వం పడిపోయేది లేదు, లేదంటే కేసీఆర్ పోస్ట్ ఊస్ట్ అయ్యలేదు. సో కాబట్టి కేసీఆర్కు అది పెద్ద జీవనమరణ సమస్య కాకపోయినప్పటికీ బట్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుంది అది కేసీఆర్కు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక్కడ జూబ్లీస్కి వెళ్తే ఆ ప్రభావం కాస్త లోకల్ బాడీల మీద పడుతుంది అనేది కేసీఆర్కు అభిప్రాయం. సో కాబట్టి రేపు ఒకవేళ జూబ్లీస్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే లోకల్ బాడీలో కూడా అది అటువైపు లోకల్ బాడీ కూడా ఎన్నికలలో కూడా ఇమీడియట్లీ పోయే అవకాశం ఉంటుంది. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల తర్వాత ఇమీడియట్లీ పార్టీ పరంగా అయినా రిజర్వేషన్లు ఇచ్చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళిపోతాడు. సో అట్లా 2 రకాలుగా 1 shot 2 birds అన్నట్టుగా ఇక్కడ జూబ్లీస్ గెలుపు ఆయనకు లోకల్ బాడీ గెలుపుగా ఒకవైపు వస్తుంది, రెండవది ఆయన సీటు బదిలం ఉంటుంది. సో ఇవన్నిటి దృష్ట్యా రేవంత్ రెడ్డి 100 పెట్టి ఇక్కడ 1000 రూపాయలైనా పెట్టి దాన్ని గెలిపిస్తాడు. సార్ అంటే ఏదైతే తెలంగాణ సర్కార్ అనౌన్స్ చేసిందో 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అది సాధ్యమవుతుందా రాజ్యాంగం ప్రకారం? తప్పకుండా సాధ్యమవుతుందమ్మా. ఎందుకు సాధ్యం కాదు? ప్రతిదీ సాధ్యమే, కానీ చిత్తశుద్ధి ఉండాలి. ఎవరికి? అటు కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి, ఇటు న్యాయ వ్యవస్థకు ఉండాలి. ఇద్దరికి లేదు చిత్తశుద్ధి. సో ఇద్దరికి లేని కారణంగా ఇవాళ ఈ రాజకీయ పార్టీలు కూడా లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ పార్టీలు ఏవి కూడా ఆధిపత్య కులాల చేతుల్లో, అగ్రవర్ణ కులాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బీసీలను అంత తొందరగా ఎదగనియారు. ఎదిగితే వాళ్ళ సీటుకి ఎసరేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీలు 56% ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీలు కలిపి. మరి దాంట్లో వాళ్ళ సీట్లు కనుక మెజార్టీ సీట్లు గెలిస్తే, ఇప్పుడు రెడ్లు 43 మంది గెలిచారు. బీసీలు 56% ఉన్న బీసీలు, లేదంటే 46% అనుకుందాం, 46% ఉన్న బీసీలు ముస్లింలు పక్కన పడితే వాళ్ళు గెలిచింది ఎంత? 19 సీట్లే. అంటే ఎవరు నిర్ణయిస్తూ 4% ఉన్న రెడ్లు 43 గెలిస్తే, ఈ 43%, 46% ఉన్న బీసీలు గెలిచింది 19 సీట్లే. మరి ఎవరు ఆధిపత్యం ఉంటుంది అసెంబ్లీలో? రెడ్లదే ఆటోమేటిక్గా. సో కాబట్టి ఇవాళ బీసీలకు వాళ్ళు కనుక రేపు లోకల్ బాడీలో గెలిచి ఎమ్మెల్యే సీట్లలో కనుక గెలిస్తే నష్టపోయేది రెడ్లు. అందుకే అంత ఈజీగా రెడ్లు కూడా 42% వాటా రేవంత్ రెడ్డి కూడా రానియాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిజంగానే రానిచ్చేటోడు అయితే ఆయన 9th షెడ్యూల్ ఏం సంబంధం? 9th షెడ్యూల్కి సంబంధించి ఫస్ట్ చట్టం తెచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలని పెట్టి ఒక 6 నెలలంతా టైం వేస్ట్ చేసి, అసలు 9th షెడ్యూల్కు 42% వాటా సంబంధం లేదు. ఇది కేవలం ప్యూర్ లోకల్ బాడీ. అది కూడా ఏంది? లోకల్ బాడీ మున్సిపల్ చట్టము, పంచాయతీ చట్ట సవరణ చేయాలి, చేసి దాన్ని గవర్నర్ చేత ఆమోదించాలి. ఇంకా ఇప్పుడు గవర్నర్ ఆమోదించలేదు. ముందు ఈ బిల్లు చేయకుండా 9th షెడ్యూల్ బిల్ చేశాడు ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ లోకల్ బాడీ చట్ట సవరణ చేసి ఆమోదం జరుపుకొని జియో ఇచ్చి అందులో ఏబిసిడి చేసి, విద్యా ఉద్యోగ రంగాలు ఎట్లయితే ఏబిసిడి మన తెలంగాణలో ఉందో, ఆంధ్రప్రదేశ్లో ఉందో, అట్లాగే లోకల్ బాడీలో కూడా ఏబిసిడి చేయాలి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏబిసిడి చేస్తామని. ఇది లోకల్ బాడీ ఎన్నికలు కూడా చేయలేదు. చేయకుండా అడావుడిగా జియో ఇచ్చాడు. అక్కడ గవర్నర్ ఆమోదం కాలేదు, ఇక్కడ అడావుడి జియో ఇచ్చాడు. మరి ఎట్లా చెల్లుతుందమ్మా? ఎట్లా కోర్టులో అంగీకరిస్తాయి? కాబట్టి ఆయనకు కూడా చిత్తశుద్ధి లేదు. అంటే పార్టీలకు అటు గతంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు, బీజేపీకి అయితే అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి చేయట్లేదు. ఒక ఎంపీ కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు చేయట్లేదు? నిజంగా కాంగ్రెస్కి వచ్చేది ఉంటే వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయట్లేదు రాజీనామా? చేయాలి కదా, వాళ్ళ పదవులు ముఖ్యమనే కదా చూసుకుంటున్నారు. కానీ 42% బీసీలో వాటా కావాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డికి లేదు, అక్కడ గెలిచిన ఎంపీలకు లేదు, బీజేపీకి అసలే లేదు. బీఆర్ఎస్ గతంలోనే 23% తగ్గించింది. మరి అన్యాయం చేసిందంత ఎవరు? ఈవీలే కదా, ఈ 3 పార్టీలే కదా. సో కాబట్టి ఈ 3 పార్టీలు దొంగలు, ద్రోహులు బీసీల పట్ల. కాబట్టి వీళ్ళకి ఏమీ చిత్తశుద్ధి లేదు. కాబట్టి కనీసం న్యాయ వ్యవస్థ కన్నా ఉండాలి కదా. న్యాయ వ్యవస్థ మన వర్గీకరణ జరిగింది 30 అయిన తర్వాత పార్లమెంట్లో చట్టం కాలే, కానీ ఇక్కడ ఎవరు చేశారు దాన్ని? సుప్రీంకోర్టు చేసింది. గతంలో 2004లో లేదు, రాష్ట్రాలకు అధికారం లేదు, మీరు చేసే వర్గీకరణ చట్టం చేసే అధికారం లేదని అదే సుప్రీంకోర్టు 2024 వచ్చేసరికి చేసుకోవచ్చాను. మరి ఆ విషయంలో 50% సీలింగ్ అనే అంశము 92లో వచ్చింది తీర్పు. అది 9 మంది జడ్జీలు. మరి అదే మళ్ళీ 11 మంది జడ్జీలతో చేత మళ్ళీ ఆ తీర్పులు ఓవర్ చేయొచ్చు, 50% సీలింగ్ ఎత్తేయచ్చు. ఎందుకు చేయట్లేదు? న్యాయ వ్యవస్థ చేయాలంటే
కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నేను ఇవాళ పేపర్ చూశాను. తమిళనాడులో వాళ్ళు క్యాట్ లాంటి ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా ఇప్పుడు, వాటిలలో జడ్జిల నియామకాలు వాటికి సంబంధించి వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి చట్టం తెచ్చుకున్నారు. మరి ఈ విషయాలు ఎందుకు తేవట్లేదు? ఒక 11 మంది జడ్జిలతో మీరు నియమించి 50% ఎత్తేయండి. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ. ఒక లెటర్ రాస్తే సీజేకి లెటర్ రాస్తే సీజే అపాయింట్ చేస్తాడు. మరి 92లో 50% సంబంధించి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ 50% సీలింగ్ పెట్టాలన్నది. సో ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా దేశంలో 8 రాష్ట్రాలు ఇవాళ 50% సీలింగ్ అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బిల్లులు పెట్టినాయి, కోర్టులు కొట్టేసినాయి. సో నేను ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యండి పాప, ఇంకా ఇప్పుడు తెలంగాణ కూడా చేసింది. కాబట్టి 9 రాష్ట్రాలలో ఈ సమస్య పెండింగ్ ఉన్నది. కాబట్టి మీరు 11 బెంచెస్ జడ్జిని అపాయింట్ చేస్తూ ఆ అంశాన్ని న్యాయ వ్యవస్థ మీరు పరిశీలించాలని చెప్పి ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా 9 మంది జడ్జిలు అప్పుడు తీర్పిచ్చినప్పుడు మళ్ళీ 11 బెంచెస్కు రిఫర్ అయితే అది ఒక 6 నెలలు సంవత్సరంలో తీర్పు వస్తుంది కదా. వస్తే సమస్య శాస్త్రంగా పరిష్కారం అవుతుంది కదా. మరి అప్పటిదాకా మీరు ఆగాల్సిన అవసరం లేదు. ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు పార్టీ పరంగా ఇచ్చుకోవచ్చు. మీరు ఇవ్వండి ఫస్ట్ 42% వాటా. మీరు ఎంపీలలో ఇవ్వలే, మీ చేతిలో పని. అది ఎమ్మెల్యేలలో ఇవ్వాలి, మీ చేతిలో పని. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు, లా సెక్రటరీ ఇవ్వలే, మీరు చివరికి మంత్రివర్గంలో ఇవ్వలే, బీసీలకు సంస్థ. అది మీ చేతిలో పనే. కానీ చివరికి చట్టం మీద నెట్టేసి మేము అంటే ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనేది ఇది తప్పుడు విధానము. తన సొంత రెడ్డి సామాజిక వర్గానికి 72% అవకాశాలు ఇచ్చినావు నువ్వు. నీ 4% జనాభా ఉంటే ముఖ్యమంత్రి పదవితో సహా రెట్లే ఉన్నారు. మరి ఇవాళ బీసీల పట్ల నీకు ఏమాత్రం ప్రేమ ఉందని? ఈవెన్ ఉపరాష్ట్రపతి పోటీ ఎట్లా ఓడిపోతారని తెలుసు యూపీఏ పార్టీలు. కానీ కనీసం ఓడిపోయే సీటును కూడా జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అదే మళ్ళీ తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఎంత రెడ్డి పిచ్చిందో రేవంత్ రెడ్డికి మనకు అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి లేదనడానికి ఇవన్నీ నిదర్శనాలు. సో కాబట్టి ఆయన ద్వారా చట్టం వస్తుందని అయితే నేను అనుకోను. ఆయన ద్వారా కాకుండా ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఆయన కొంచెం చొరవ తీసుకొని, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకొని, వాళ్ళు కేంద్ర మంత్రులు చొరవ తీసుకొని 11 మంది జడ్జిల యొక్క బెంచ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. లేదా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేయాలంటే పార్లమెంట్లో అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. ఇప్పుడు ఓన్లీ 8 రాష్ట్రాలలోనే జరిగింది. అది మొత్తం దేశవ్యాప్తంగా చేసి అది మొత్తం సామాజిక ఆర్థిక వెనుకబాటు ఎంత ఉందో తీసుకుని లెక్కల తర్వాత అప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ జరుగుతుంది. కాబట్టి అది చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పట్లో ఉన్న ఛాన్స్ ఒక ఛాన్స్ ఏదైనా ఉంది, 11 బెంచెస్ జడ్జెస్తోని తీర్పుకు అనుకూలంగా 42% వాటాకు అనుకూలంగా 50% సీలింగ్ ఎత్తేస్తూ ఉంటే అప్పుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చట్టం చేసుకోవచ్చు. అదొకటే పరిష్కారం. సార్ ఇప్పుడు హైడ్రా ఏదైతే ఉందో అది పేదవాళ్ళ ఇళ్ళని కూల్స్తుంది. అయితే ఓవైసీ సైడ్ వెళ్ళట్లేదు, ఎందుకని సార్? అంటే ఒక ఓవైసీ కదమ్మా, ఒక తిరుపతి రెడ్డి ఉన్నాడు సొంత వీళ్ళన్న, ఆయనది బఫర్ జోన్లోనే ఉంది. ఓవైసీ బఫర్ల జోన్లోనే ఉన్నాయి. తర్వాత ఇంకా ఈ వివేక్ ఉన్నాడు కదా వెంకటస్వామి మంత్రి, ఆయనది ఉంది అక్కడే. వీళ్ళందరి మొత్తం ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎంపీ విశ్వేశ్వరరెడ్డిది ఉంది, అట్లాగే బీజేపీలో ఉన్నాయి, బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి, అంతా డబ్బులు ఉన్నాయి. సేమయం వీళ్ళందరూ దొంగలే. ఈ దొంగలది అందరిని కాపాడుతుంది రేవంత్ రెడ్డి. ఎవరు కాపాడుతున్నారు? హైడ్రా వచ్చి వీళ్ళందరూ కూల్చేయమంటే కూల్చేయదా? వాళ్ళ కోమో వాళ్ళ దగ్గరికి పోదు. హైడ్రా పోయిన కోర్టులని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టే తెచ్చుకుంటారు. వాళ్ళు స్టే తెచ్చే విధంగా మెల్లగా ఆలస్యం చేస్తారు. పేదలు లేకపోతే అర్ధరాత్రి కొలగొడతారా? ఇదేం నియమం, ఇదేం పద్ధతి, ఇదేం చట్టం? ఐపీఎస్ రంగనాథ్కి ఏమన్నా చట్టం తెలుసా? చట్టం తెలిసినోడు అయితే మరి ఆ రకంగా వ్యవహరిస్తే ఒకవైపు చెరువులను కాపాడుతున్న పేరు మీద కొన్ని చేస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు. చెరువుల కబ్జాను మాత్రం కాపాడుతున్నారు. అంటే ఇదేది మరి నాయకులను ఎట్లా కాపాడుతున్నారు? నాయకులను కాపాడదు కదా, పేదలను కూల్ చేస్తే వీళ్ళు నాయకులది డబ్బున్నదో వీళ్ళకొక నేమా పద్ధతి కాదు కదా. రంగనాథ్ గారు, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరు రాజకీయ పార్టీలకు తొత్తుగా ఉండదు కదా. మీరు ఉండాల్సింది ఎవరికి? చట్టము, న్యాయము, పేదలను పక్షం నిలబడి పాపం వాళ్ళకి హైడ్రా
కూల్చేసే విధంగా ఇప్పుడు హైడ్రా ఇవాళ కూల్చేస్తుందంటే ఇవాళ హైడ్రాకు ఆ అధికారమే లేదు, కూల్చేసే అధికారమే హైడ్రాకు లేదు. బట్ చట్టం తెచ్చింది కాబట్టి హైడ్రాకు అది వచ్చింది. ఎవరు తెచ్చారు? రేవంత్ రెడ్డి తెచ్చాడు కదా. ఆ చట్టము కేవలము పేదలకు మాత్రమే వర్తిస్తుందా? పెద్దలకు వర్తించదా? డబ్బున్నలకు వర్తించదా? ఆధిపత్య కులాలకు, సంపన్నులకు, లేదంటే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, లేదంటే ముఖ్యమంత్రి అన్నకు, తమ్మునికి, కుటుంబానికి వర్తించదా? కాబట్టి ఇవంతా దుర్మార్గము. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఉంటే ఖచ్చితంగా హైడ్రాను పేదలకైనా పెద్దలకైనా ఒకటే రకంగా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. రంగనాథ్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు పూర్తిగా కంప్లీట్గా ప్రభుత్వం మాటలు వినకుండా ఆయన కొంత సంవత్సరంగా వివరించి ఏముంది చట్టము, ఏం చెప్తుంది, నేను ఏ విధంగా పోవాలి. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఒక చట్టం ఉంది, అట్లాగే మీకు ఇది ఉంది, మన అంటే ఫారెస్ట్ చట్టం ఉంది, జిహెచ్ఎంసీ చట్టం ఉంది, 111 జీవో ఉంది, తర్వాత మీకు మన ట్రిబ్యునల్స్ ఉన్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్స్ తీర్పులు ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయాలి తప్ప కేవలం పేదోళ్ళకి వాళ్ళకి అండ ఇవ్వలేడని చెప్పేసి ఇల్లు గురిచేస్తానంటే అది కరెక్ట్ కాదు. రేపు ఖచ్చితంగా ఆయనకే మెడకే చుట్టుకుంటుంది. రేపు ఊకోరు, కోట్లు పోయి ప్రజలు ఊకోరు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఆ రకంగానే పోతాయి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ పొలిటికల్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.